గురువుగారు మన రాజమండ్రి ధవళేశ్వరంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి బిల్డింగ్ అమ్మకానికి వచ్చిందండి. వీడియో మొత్తం చూడండి, పూర్తి వివరాలతో పాటు బిల్డింగ్ ఎంత రేట్ కి అమ్ముతున్నారన్న విషయం లాస్ట్ లో చెప్పాను. ముందుగా లొకేషన్ చూద్దామండి. మన రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ధవళేశ్వరం రోడ్ లో వస్తుంటే ధవళేశ్వరం స్టార్టింగ్ లో శ్రీ శ్రీ సాయిబాబా మందిర్ టెంపుల్ ఉంది కదండి. ఈ గుడికి ఆపోజిట్ రోడ్ లో ఉన్న ఈ సిమెంట్ రోడ్ ను పట్టుకుని అలా అక్కడ ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే సుగుణా నగర్ అని పెద్ద బోర్డు ఉన్న ఈ ఏరియా తగులుతుంది మీకు. ఇక్కడ నుంచి కనపడి లైట్ ఎల్లో గ్రీన్ కలర్ బోర్డర్ ఉన్న ఈ బిల్డింగ్ కనపడుతుంది కదండి, ఇదే అమ్మకానికి వచ్చింది. మనం వచ్చిన ఈ సిమెంట్ రోడ్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ స్ట్రైట్ కి వెళ్ళిపోతే నేషనల్ హైవే వచ్చేది. ఇప్పుడు ఈ రోడ్ డైరెక్ట్ నేషనల్ హైవే కనెక్ట్ అయ్యి ఉంది. గురుగారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. బిల్డింగ్ ఓనర్స్ కి బ్యాగ్ వర్క్స్, సీట్ కవర్స్ బిజినెస్ ఉందన్నమాట. ఒక్కసారి లోపల ఎలా ఉంది ఏంటన్నది బిల్డింగ్ మొత్తం చూద్దాం. ఫ్రంట్ ఏరియా మొత్తం ఇక్కడ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు. ఇందులో ఒక హాల్, ఒక కిచెన్, ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉన్నాయి. ఓనర్స్ సీట్ కవర్స్ సంబంధించి స్టిచ్చింగ్ అంతా ఇక్కడే చేస్తారు కాబట్టి కొంచెం వాతావరణం ఇబ్బందిగా ఉంది. బిల్డింగ్ లో ప్రతి బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇప్పుడు మనం లోపల నుంచి మెట్లు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. గురుగారు ఇంతకీ బిల్డింగ్ మొత్తం 112 గజాల్లో ఉంది. పైన విశాలంగా ఉండే ఎల్ షేప్ హాల్, ఒక కిచెన్, ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉన్నాయి. మాత్రం హాల్ చాలా ఖాళీగా వచ్చింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్. అన్ని బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ నీట్ గా చేంజెస్ ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా ప్రతిదీ చాలా విశాలంగా ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ లోనే వాషింగ్ మెషిన్ పెట్టుకునే ఏరియా. ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ లో కిచెన్, అన్ని రకాల కబోర్డ్స్ చాలా నీట్ గా చేంజెస్ ఉన్నాయి. ఆల్రెడీ బిల్డింగ్ చుట్టూ సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఇబ్బంది లేకుండా. అలా బయటకి వెళ్తే చల్లటి గాలి వస్తుంది, మనం వచ్చిన రోడ్డు కనబడుతుంది. ఎక్కడికక్కడ సీలింగ్ లు, వాల్ కేర్లు ఏమాత్రం చిక్కి చెదరకుండా చాలా నీట్ గా కనబడుతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో బిల్డింగ్ చుట్టూ తిరిగి చూసి రావడానికి ఒక మనిషి ప్లేస్ ఉంది. ఒకసారి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం గురువు గారు. పై ఫ్లోర్ లో ఒక విశాలమైన హాల్, 2 మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాయి. చాలా పీస్ఫుల్ గా ఉంది. పైన 2 బెడ్రూమ్ లు కూడా చాలా పెద్దవి వచ్చినాయి. ప్రతి బెడ్రూమ్ లోను వెంటిలేషన్ కోసం 2 విండోస్ ఉన్నాయి. 112 గజాల్లో ఉన్న ఇల్లు చూస్తుంటే చాలా ఖాళీగా భలే వచ్చింది అనిపించింది నాకైతే. ఇది పై ఫ్లోర్ లో ఉన్న సెకండ్ బెడ్రూమ్. ఓనర్స్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వేరే ఏరియాకి షిఫ్ట్ అవుతున్నారు. దానికోసం అమౌంట్ ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి హౌస్ సేల్ కి పెట్టారనమాట. చివరిగా టెర్రస్ మీదకి వెళ్తే ఐరన్ మెట్లు ఇచ్చాడు. చుట్టుపక్కల ఇల్లేమీ లేవని కంగారు పడక్కర్లేదు, చాలా ఇల్లు ఉన్నాయి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. వాతావరణం మొత్తం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా కనబడుతుంది. మెయిన్ సిమెంట్ రోడ్ నుంచి ఇంటికి వచ్చే కింద రోడ్డు ఉంది కదండి, అదంతా సిమెంట్ రోడ్ కొత్త శాంక్షన్ అయిందంట. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఇంకా హాల్లో ఉండే కొన్ని లైట్లు సెన్సార్ ఆటోమేటిక్ గా వెలిగేస్తాయి మనం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు. గురుగారు బిల్డింగ్ కాస్ట్ ఓనర్ గారు 85 లక్షలు చెప్తున్నారండి. అదే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, మీరు సిట్టింగ్ లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. హౌస్ మీద 54 లక్షలు హోమ్ లోన్ ఉంది. కావాలంటే కొనుక్కునే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. నేషనల్ హైవే నుంచి ఈ రోడ్డు ధవళేశ్వరం ఊళ్ళోకి, ఈ రోడ్డు ఏమో సుగుణా నగర్ కి వెళ్తది. గురువు గారు మీకు స్క్రీన్ మీద హౌస్ ఓనర్ గారి నెంబర్ ఇచ్చాం, మీరు ఆయనతోనే డైరెక్ట్ గా డీల్ మాట్లాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా. గురువు గారు ఈ వీడియో మీకు నచ్చితే ఎవరికైతే ఈ వీడియో అవసరమో కంపల్సరీ షేర్ చేయడం మర్చిపోకండి.